హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మెడిటేషన్ అవ్వచ్చు, ఫోకస్ అనొచ్చు, కాన్సంట్రేషన్ అనొచ్చు. అది మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎలా యూజ్ అవుతుందో మీకు ఒక 2 to 3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. మెడిటేషన్ వల్ల యూజ్ ఏంటంటే, మన మైండ్లో థాట్స్ రన్ అవుతాయి కదా, అవి ఒక స్టేబుల్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ గోల్ ఒకటి అయ్యిందనుకోండి, దానికి రిలేటెడ్ థాట్స్ ఏమున్నాయో వాటిల్ని మైండ్లో జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. కొన్ని అవర్స్ పాటు, కొన్ని మినిట్స్ పాటు, కొన్ని డేస్ పాటు. సో ఎప్పుడైతే కన్సిస్టెంట్గా మీ థాట్స్ రన్ అవుతాయో ఆటోమేటిక్గా మీకు మంచి ఆ పర్టికులర్ గోల్ రిలేటెడ్ ఐడియాస్ వస్తాయి. మీ యాక్షన్స్ స్టేబుల్గా తీసుకోగలరు కన్సిస్టెంట్గా. సో అలా మీరు మీ ఫోకస్ వల్ల మీ టార్గెట్స్ని ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదే ఫోకస్గా చేయకపోతే డిస్ట్రాక్షన్ ఉంటుంది మైండ్లో. సో మీరు ఏవైతే అనుకుంటారో అది ఫస్ట్ థింగ్ గుర్తుకే రావన్నమాట. ఫర్గెట్ అయిపోతాయి మొత్తం అన్నీ. కన్సిస్టెన్సీ రాదు దానితో. సో ఇలాగా డిలే అయిపోతుంది అన్నమాట. డిలే ఇన్ యాక్షన్స్ ఆర్ మిస్ ద యాక్షన్స్. మీ యాక్షన్స్ డిలే అయిపోతే అంటే పోస్ట్పోన్ ఎప్పుడో రోజులో ఒకసారి గుర్తొస్తుంది, కానీ ఆ టైంలో పాసిబుల్ అవ్వదు. సో అలాగా చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. సో ఫోకస్ వల్ల యూజ్ ఏంటంటే, ఆ టైంని కిల్ చేయకుండా డైలీ ఒక పర్టికులర్ టైము మీరు అనుకుంటారు కదా, యాక్షన్స్ ఫస్ట్ ప్రయారిటీ యాక్షన్స్ మీరు తీసేసుకుంటారు. సో అలా దాని గురించే మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో అలా మీ ఫోకస్ వల్ల టార్గెట్స్ని రీచ్ అవుతూ, గోల్స్ రీచ్ అవుతూ, అచీవ్ చేసుకుంటూ సక్సెస్ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోకస్ వల్ల డీప్ థింకింగ్ ఎబిలిటీ వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీలో మ్యాక్సిమం 90% అబోవే దేవుణ్ణి నమ్ముతారు కదా. దేవుణ్ణి నమ్మేటప్పుడు దేవుడి కంటే ఒక రూల్ ఉంటుంది, అది మీకు తెలుసు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి మంచి చేస్తాను అనేది జనరల్ అన్నమాట. సో అన్ఫార్చునేట్గా దేవుణ్ణి నమ్ముతారు, కానీ మంచి దారిలో వెళ్ళలేకపోతుంటారు మ్యాక్సిమం పీపుల్ అన్నమాట. ట్రై చేస్తారు కానీ వెళ్ళలేరు. ఎగ్జాంపుల్, తిరుపతి లేకపోతే ఏదైనా హోలీ టెంపుల్ ప్లేసెస్కి విజిట్ చేసినప్పుడు లైన్లో మిగతా ప్రజలతో గొడవ ఆడుకుంటూ వెళ్ళడం వల్ల అఫ్కోర్స్ దేవుని దర్శనం చేసుకుంటారు, కానీ దేవుడికంటే ఒక రూల్ ఉంది కాబట్టి ఒక్క మనిషిని తిట్టడం కానీ బాధ పెట్టడం వల్ల కానీ దర్శనం చేసుకున్నా సరే యూజ్ లేకుండా పోతుంది అన్నమాట. సో నేను లిటరల్లీ దేవుని దర్శనం చేసుకోవడం కన్నా ఎలా రీచ్ అయ్యాము ఆ ప్లేస్కి, టెంపుల్కి, ఎంత పాజిటివ్నెస్తో వెళ్ళాము, ఎంత మంచి మైండ్తో వెళ్ళాము, మనం పక్క వాళ్ళని ఎలా చూసుకున్నాము, సో దీని మీద నాకు ఎక్కువ ఉంటుంది అన్నమాట నమ్మకం. సో ఆటోమేటిక్గా గాడ్ మనం చూసుకుంటారు కదా. సో డీప్ థింకింగ్ వల్ల ఇలాంటి థాట్స్ వస్తాయి.
ఇంకా చాలా యూజ్ అవుతుంది అనమాట మెడిటేషన్ వల్ల. సో ఫ్రెండ్స్, మీకు దొరికిన 24 అవర్స్లో అట్లీస్ట్ 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఎంత వీలైతే అంత ఫోకస్ ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల ఇంకొక ఎగ్జాంపుల్, దీనివల్ల అన్నీ మంచి మంచి థాట్స్ వస్తాయి, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్, మన దేవుని మొక్కుతాము, పూజ చేస్తాము, ఆ పూజ సామాన్లు మిగిలిన వేస్ట్ ఏమైతే ఉంటుందో నెక్స్ట్ డే ప్లాస్టిక్ కవర్తో తీసుకొచ్చి చెరువులోనో లేకపోతే ఎక్కడో పడేస్తాం. సో ఏమవుతుంది, ప్లాస్టిక్ ఆ వాటర్లో కరిగి ఆ కెమికల్ మిక్స్ అయ్యి పొల్యూట్ అవుతుంది అనమాట. సో ఇది కాదు కదా మనం నేర్చుకునే స్కూల్స్లో, ఎడ్యుకేషన్లో. సో డీప్ థింకింగ్ వల్ల ఎలా వస్తుంది అనమాట, అలా చేయనివ్వదు ఆ పనిని. మీరు పువ్వుల్ని చెరువులో వాటర్లో వేయచ్చు, ఎప్పుడు ఆ ప్లాస్టిక్ సెపరేట్ చేసి వేసుకోవచ్చు కదా. సో దానివల్ల వాటర్కి, మట్టికి, మన భూమికి బలం కూడా ఉంటుంది. సేఫ్ సాయిల్ అనే కాన్సెప్ట్ సద్గురు చెప్పారు కదా. మనం అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ వేస్టేజ్ని వితౌట్ ప్లాస్టిక్, వితౌట్ ఎనీ అదర్ థింగ్స్ మనం సాయిల్లో కనుక, ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అలా అని ఎక్కడ పడితే అక్కడ కాదు, ఓపెన్ ల్యాండ్స్లో మట్టిలోని జస్ట్ పడేస్తే దానికి, మన సాయిల్కి ఎనర్జీ అన్నమాట. సో ఇలాంటి మంచి మంచి థింగ్స్ మీరు చేయండి. ఫస్ట్ మీరు మారండి. ఫస్ట్ మనం మారుదాం అనే కాన్సెప్ట్ తీసుకుంటే అన్నీ పాసిబుల్ అవుతుంది. మనం చేస్తే ఏంటి, మిగతా 90% మిగతా వాళ్ళందరూ చేయట్లేదు కదా, ఇది రాంగ్ థింకింగ్ అన్నమాట. ఫస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ టీచ్ అదర్స్. మీరు టీచ్ చేయడానికి మీరు చెప్పడం అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు మనం చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. సో మీరు మంచి చేయడం వల్ల మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ రికార్డ్ అయిపోతుంది అన్నమాట, పాజిటివ్ థాట్ రికార్డ్ అయిపోద్ది. మన ల్యాండే, మన ఎర్త్, ఇది నా ఎర్త్, ఇది మన ఎర్త్ అని అనుకుంటే మీరు పాడు చేయరు, థాట్ రాదు. మన ఇల్లుని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మన సిటీని, మన ఏరియాని, మన కంట్రీని అంతే బాగా చూసుకుంటాం. సో అప్పుడు ఏంటంటే మీకు చాలా చాలా ఇది మాది, ఇది మనది అనే ఫీలింగ్తో దేశాన్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట మీ మైండ్. సో అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ని వదిలేసి, సో మీరు సక్సెస్ని కోరుకున్నారంటే అది ఇట్స్ హార్డ్లీ పాసిబుల్ అనమాట. సో ఐ హోప్ you understand the points I am discussing. Hope you enjoy, hope you got some new thing. ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తున్నాను అనుకున్నాను. సో మళ్ళీ ఇంకొక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై బై, ఆల్ ది బెస్ట్.